వెల్కమ్ టు రాబందుల రెక్కల చప్పుడు ఒక ఓటమి 100 తప్పులు. కేసీఆర్ ఓటమి, కేసీఆర్ ఊహించని ఓటమికి మనం ఒక కారణాల పరంపరని విశ్లేషించే పనిలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారి చివరికి గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్ర సమితిగా మిగిలింది అనే విమర్శల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అడుగడుగున కేసీఆర్ వెంట నడిచిన విద్యార్థులు ఎట్లా దూరం అయ్యారు కేసీఆర్కి, కేసీఆర్ పార్టీకి అనేది ఒక ప్రధాన అంశం అయితే, ఈ మొత్తాన్ని ఒక వ్యక్తి కేంద్రంగా కేసీఆర్ చూపాలని ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఆయనే 88 కేసులు ఎదుర్కొన్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనని ఒక పదవిచ్చి గౌరవించింది. ఎస్, మీ అంచనా కరెక్ట్. భారతదేశంలో అత్యంత పిన్న వయస్కుడైనటువంటి ఎమ్మెల్సీగా పెద్దల సభలో అడుగుపెట్టబోతున్న యువ నాయకుడు బల్మూరి వెంకట్, డాక్టర్ బల్మూరి వెంకట్ ఈరోజు మన గెస్ట్. వెంకట్ గారు నమస్కారం. నమస్తే అండి. నేను చాలా కొద్ది మందికి నమస్కారం పెడతా, ఇది మీకు కాదు, మీ పోరాటానికి. థ్యాంక్ యూ అండి. నేను అదృష్టంలా భావిస్తున్నాను. యా, శ్రీనివాస్ నామల అడ్వకేటు, హైకోర్టు అడ్వకేటు, అలాగే అడ్వకేట్ ప్రొటెక్షన్ ఫోర్స్ వ్యవస్థాపకులు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. యా, మనతోటి యంగ్ ఎమ్మెల్సీ ఉన్నారు, మాట్లాడండి. వెంకట్ గారు నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు. బల్మూరి వెంకట్ ఒక పర్సన్ లాగా చూడట్లేదండి మేము ప్రస్తుతానికి, అన్నా ఒక క్యారెక్టర్ అన్నమాట. అంటే అందరు స్టూడెంట్స్ ని రిప్రజెంట్ చేస్తూ నిర్విరామంగా పోరాటం చేసి సక్సెస్ఫుల్ గా ఒక పొజిషన్ లోకి వచ్చింది. అంటే ఒక పాత్ ని లే చేయడంలో ఒక స్టూడెంట్, ఒక సామాన్యమైన ఒక వ్యక్తి, అతని పోరాట పటిమతో అతను ఒక రోడ్ మ్యాప్ లే చేసి చాలా మంది స్టూడెంట్స్ కి రోల్ మోడల్ గా నిలబడ్డాడు. దానికోసమే ఆ పర్సన్ ఇండివిజువల్ గా చూడట్లేదు, ఒక క్యారెక్టర్ గా చూస్తున్నాం. అండ్ అరవింద్ గారు, ఒక విషయం ఇక్కడ నేను చెప్పదలుచుకున్నానంటే, అప్పటి నుంచి ఫాలో అవుతున్నాం మన ప్రోగ్రామ్ ని. వింటూ ఉంటే స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ఒక 5 మనుషుల్ని ఇస్తే దేశాన్ని మారుస్తానని చెప్పాడు. అది గుర్తొచ్చింది సార్. అందులోంచి ఈ రోజు నేను గర్వంగా చెప్పాలనుకుంటున్నాను, రేవంత్ రెడ్డి గారికి ఒక యువకుడిని ఇచ్చేసాం మనం. ఓకే, బల్మూరి వెంకట్ గారు. ఓకే. సో బల్మూరి వెంకట్ గారు మీతోనండి, ఇప్పుడు మీరు స్టూడెంట్స్ లో మమేకమై వాళ్ళతో జర్నీ సాగించి ఇన్ని సంవత్సరాలుగా ఇంత పోరాటం చేసి స్టేట్ గవర్నమెంట్ అనుకోవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అనుకోవచ్చు, అందరి దృష్టిని ఆకర్షించగలిగారు. అండ్ మీరు రిప్రజెంట్ చేయడంలో సక్సెస్ఫుల్ అయింది. సో నాకు తెలిసి ఇప్పుడు మీకన్నా బాగా స్టూడెంట్స్ ప్రాబ్లము, ఆస్పిరెంట్స్ అంటే జాబ్ ఆస్పిరెంట్స్ ప్రాబ్లమ్ ని రిప్రజెంట్ చేయగలిగిన వారు ఎవరు లేరు. అంటే అందరూ మీరు వాళ్ళతో జర్నీ చేసి అందరి బాధలు, అందరి బలాలు తెలుసుకున్న వాళ్ళు మీరు. సార్, మీరు ఇప్పుడు కూడా మీరు ఇంకా పోరాటాలు ఇవి అని కాకుండా కన్స్ట్రక్టివ్ వే, ప్రోగ్రెసివ్ వే, అంటే నెక్స్ట్ ఒక మైలురాయిని ఒకటి క్రియేట్ చేయండి, ఒక వేదికని క్రియేట్ చేయండి. ఈ ఆస్పిరెంట్స్ కిను స్టూడెంట్స్ కిను, ఎవరైతే వాళ్ళ ప్రాబ్లమ్స్ కోసం పోరాటాలు చేస్తూ, చాలా మంది అణచివేయబడ్డ వెంకట్లు ఉన్నారు, మన బల్మూరి వెంకట్లు ఉన్నారు, విలేజ్ ఒకరు ఉన్నారు, అండ్ చితికిపోయిన బతుకులు ఉన్నాయి. ఇలా అంటే నేను అనేది ఏంటంటే, గత 10 సంవత్సరాల రూలింగ్ గవర్నమెంట్ లో ఎవరైతే వాళ్ళ వాయిస్ రేస్ చేసి ప్రాబ్లం ఇది అని రిప్రజెంట్ చేయాలనుకున్నారో వాళ్ళు తొక్కేశారు. దానికి మీకు నేను కొత్తగా చెప్పేదేం లేదు. మీ రిప్స్ విరగడము, తలలు పగలడము ఎంత ఇబ్బంది పెట్టినారో తెలుసు. కానీ వాటన్నిటికి తట్టుకుని మీరు ముందుకొచ్చారు. కానీ చాలా వందల మంది ఇలాంటి వెంకట్లు, బల్మూరి వెంకట్ లాంటి వారు చితికిపోయిన బతుకులతో ఫ్యామిలీలు రోడ్డున పడేసి ఉన్న వాళ్ళు ఉన్నారు సార్. వీళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయండి, ప్లీజ్ ఐడెంటిఫై చేయండి వాళ్ళని. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్పదలుచుకున్నాను. ఇప్పటి వరకు ఉద్యమకారుల మీద ఉన్న కేసులను ఎత్తేయాలని అంటున్నారు కదా. మేము లాయర్లుగా ప్రతి ఉద్యమంలో కేసులు పెట్టిన వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నాము, వాళ్ళని సేవ్ చేయడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాము. కేసులు తీసేస్తే వీళ్ళు కమెంట్ చేస్తారనేది పట్టించుకోవద్దు సార్, దయచేసి నా రిక్వెస్ట్ మీకు లైవ్ లో. అది పట్టించుకోవాల్సిన పని లేదు. న్యాయంగా పోరాటం చేసిన వాళ్ళ పైన అన్యాయంగా నీ కేసులు ఏవైతే పెట్టబడి ఉన్నాయో వాటిని తీసేయించండి సార్, పర్వాలేదు, అందరికీ ఒక చెంపదెబ్బ అవుతుంది. నెక్స్ట్ వాళ్ళ పైన ఫర్దర్ గా రాంగ్ కేసెస్, అంటే ఏమంటారు, ఫాల్స్ కేసెస్, అలిగేషన్స్ చేసుకుంటూ పెట్టకుండా ఉండడానికి, ఒక ప్రాపర్ గా విద్యార్థుల్ని ప్రాపర్ డైరెక్షన్ లో వాళ్ళ ప్రాబ్లమ్స్ రిప్రజెంట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయండి. అది మీ వల్ల సాధ్యం అవుతుంది.
అండ్ వెంకట్ గారు ఇంకొకటి ఫైనల్ గా ఏంటంటే ఇన్ని రోజులు చేసిన పోరాటం కాదు సార్, ఈ రోజు నుంచి మీ పోరాటం స్టార్ట్ అవ్వబోతుంది, ఇది నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఏమీ చేతిలో పదవి లేకుండానే మీరు ఇన్ని అచీవ్మెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చేతిలో ఒక పదవి ఉంది. ఇప్పుడు మీరు మీ జర్నీ ఈ రోజు నుంచి కొత్తగా స్టార్ట్ అవబోతుంది. డెఫినెట్ గా యూత్ కి స్టూడెంట్స్ కి న్యూ డైరెక్షన్ చూపిస్తారని చెప్పి ఆశిస్తున్నాం సార్. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. యా, అంటే వారు చెప్పిన 2-3 ఏవైతున్నాయో 100% నేను మీకు స్టార్టింగ్లో కూడా చెప్పినాను. అంటే నేను ఒక విజన్ తోటి ఇది నాకు జస్ట్ ఒక స్టెప్పింగ్ స్టోన్, అంటే ఇది ప్రారంభం మట్టుకే.